గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. కూటమి బలం రోజు రోజుకు పెరుగుతుందని గల్లా మాధవి అన్నారు. టీడీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కృష్ణానగర్లో మేము ప్రచారం చేసుకుంటూ ఒక అపార్ట్మెంట్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ప్రజలందరూ చాలా అద్భుతంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, ఈ అక్రమాలకి అరాచకాలకి ఎప్పుడు దూరం అవుతామా, ఈ అబద్ధపు రాజకీయాల్లో నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అఖండ హారతులతో నన్ను ప్రతి చోట ఆహ్వానిస్తూ ఉన్నారు. విజయం మనదేనమ్మా అని చెప్పి ఘంటాపదంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడున్న యథావిధిగా రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఎంతో మంది దోమలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు. కాలువలు అలాగే పూడికలు తీయకుండా నిలవ ఉండిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వైకాపా ప్రభుత్వ నాయకులందరికీ ప్రజలకు దగ్గర అయ్యే పనులు చేయండి తప్ప వాళ్ళని మభ్యపెట్టి మాయాజాలం చేస్తూ అక్రమ రాజకీయాలకు పాల్పడొద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుందండి.